చక్రంలాగా అంటున్నారు. సో S-400 ఇంపార్టెన్స్ ఏంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో? ఇది ఒక రక్షణ వ్యవస్థ లాంటిది. అంటే ఈ డ్రోన్స్ వచ్చినప్పుడు వాటిని ఒక డోమ్ లాగా వాటిని అడ్డుకుంటుంది. తర్వాత వాటిని ఏ విధంగా అయితే ముందుకి కదలకుండా వాటిని అక్కడికక్కడే వాటిని అడ్డుకొని వాటిని ధ్వంసం చేస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం స్వామి, ఈ జమ్మూతో సహా పఠాన్కోట్, ఉదంపూర్లో కూడా ఈ దాడులు జరిగాయి. కొంత అక్కడ షెల్లింగ్ అయితే జరుగుతుంది. సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు గ్రౌండ్ ఫోర్స్ కూడా ఇప్పుడు కాల్పులకు తెగబడుతున్నారు. పలు చోట్ల అయితే భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి. అఖ్నూర్ సెక్టర్ సహా అనేక ప్రాంతాల్లో ఈ యొక్క సైరన్లు ఇప్పుడు మోగుతున్నాయి. ప్రజలంతా కూడా ఇప్పుడు ఇళ్లలోనే ఉండాలంటూ సైన్యం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. జమ్మూ, కుప్వారా అన్ని చోట్ల కూడా కరెంట్ అయితే నిలిపివేశారు. విద్యుత్ సరఫరాని పూర్తిగా బ్లాక్అవుట్ చేశారు. పాక్ దాడులను అయితే భారత సైన్యం తిప్పికొడుతుందంటూ మనకు వార్తలు వస్తున్నాయి. గగనతల రక్షణ వ్యవస్థలతో ఈ యొక్క డ్రోన్ దాడుల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో కూడా 2 డ్రోన్లని ధ్వంసం చేశారు. మొత్తం ఇప్పటి వరకు 8 డ్రోన్లని నిర్వీర్యం చేశారు. పాక్ జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా పంజాబ్ లో కూడా హై అలర్ట్ విధించారు. ఏదైతే ప్రస్తుతం నెలకొన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో జైష్-ఈ మహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా ఉగ్ర సంస్థలు ఈ యొక్క భద్రతా దళాలపైన ఆత్మాహుతి దాడులు కూడా, అంటే ఇవి మెయిన్ స్వామి, ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉంది. స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు ఎక్కడికక్కడ ఈ వరుస బాంబు పేలులు కూడా జరిపే అవకాశం ఉన్నట్టు కూడా ఈ రోజు విలేకరుల సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, రక్షణ శాఖ సంబంధించినటువంటి ఎవరైతే వింగ్ కమాండర్ సింగ్, అదేవిధంగా ఖురేషి చెప్పారు, కల్నల్ ఖురేషి, వీళ్ళిద్దరు చెప్పినటువంటి మాట, ఇటువంటి ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఇటువంటి ప్రమాదం ముంచుకు రాకుండా ఉండటం కోసం తగినటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది వాళ్ళు పదే చెప్పినటువంటి మాట. దానికి సంబంధించి ఈ యొక్క జిల్లాల్లో ఈ యొక్క మొత్తంగా ఈ యొక్క దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అందుతున్నట్టు సమాచారం, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ జారీ చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఆలయాలు, అదేవిధంగా నీటి ప్రాజెక్టులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అప్రమత్తం చేశారు. ఇందాక విజయ్ చంద్రగా అడిగినట్లు ఈ యొక్క ఆలయాలు ఏవైతే ముఖ్యమైనటువంటి ఆలయాలు, ప్రాచీన ఆలయాలు, అప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా నాశనం చేయలేనటువంటి ఆలయాలు ఏమున్నాయో వాటన్నిటి దగ్గర కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు. గుర్దాస్పూర్, పంజాబ్ లో ఉన్నటువంటి గుర్దాస్పూర్ లో కూడా ఇప్పుడు విద్యుత్తును నిలిపివేశారు. గుర్దాస్పూర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం రాత్రి 9 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు కూడా పూర్తిగా కరెంటు నిలిపేయాలన్న ఆదేశాలు. అంటే ఇంకా తెల్లారే వరకు కూడా ఇంకా కరెంట్ ఉండదు అక్కడ. ఇప్పుడు 9 గంటలకు స్టార్ట్ అయింది. రైల్ స్ట్రైక్స్ ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుంచి కూడా మొత్తంగా బ్లాక్అవుట్ చేశాం కాబట్టి ఉదయం 9 గంటల వరకు కూడా అక్కడ కరెంట్ ఉండదు అనే ఒక ప్రకటన అయితే చేశారు. సైరన్లు అయితే మోగిస్తున్నారు. ఆసుపత్రులు, అదేవిధంగా జమ్మూతో పాటు రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ ని కూడా బ్లాక్అవుట్ చేశారని. జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా రాజస్థాన్, గుర్దాస్పూర్, పంజాబ్, బోర్డర్ ఏరియా గుజరాత్ వరకు కూడా ఈ బోర్డర్ ఏరియా మొత్తంగా కూడా బ్లాక్అవుట్ చేశారు. ఇంకా కొద్దిగా ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే హిమాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ వీటిని కూడా బ్లాక్అవుట్ చేసే అవకాశం ఉంది. ఆ రేంజ్ని బట్టి, అంటే మిసైల్స్ రేంజ్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు వాడుతున్నటువంటి మిసైల్స్ ఏంటి, పెద్ద రేంజ్ మిసైల్స్ కనుక వాడారు అంటే ఖచ్చితంగా ఆ రేంజ్కి తగ్గట్టుగా ఉన్నటువంటి సిటీలన్నింటినీ కూడా బ్లాక్అవుట్ చేసే అవకాశం ఉంది. సో ఆసుపత్రులు, అదేవిధంగా సెంట్రల్ జైళ్లకు ఈ యొక్క ఆసుపత్రుల్లో మాత్రం కరెంట్ ఉంటుంది, అదేవిధంగా సెంట్రల్ జైల్లో కరెంట్ ఉంటుంది. ముఖ్యమైనటువంటి వాటిలో మాత్రం కరెంట్ ఉంది. కాకపోతే అవి కూడా అవసరమైనప్పుడు మాత్రమే లైట్లు వేసుకోవాలన్న ఒక ఆదేశాలను అయితే ఇచ్చారు. ఇప్పటికీ నిర్దేశించిన సమయంలోనే ఈ జైలు, ఆసుపత్రులు అవి కూడా కొన్ని సమయాల్లోనే ఒక షెడ్యూల్ టైం ఉంటుంది. ఆ షెడ్యూల్ టైంలోనే ఈ యొక్క ఇవన్నీ కూడా కరెంట్ వేసుకోవడం, తర్వాత ప్రజల్ని కూడా ఎలా అలర్ట్ చేస్తున్నారు కృష్ణ? ప్రధానంగా ఇప్పుడు బ్లాక్అవుట్ చేసిన రాష్ట్రాల్లో కానీ ఈ జిల్లాలన్నింటిలో కూడా అటు పాఠశాలలు మూసివేశారు. ఇప్పటికే విద్యాశాఖ ప్రకటన చేసింది. ఎయిర్పోర్ట్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ గుమిగూడొద్దని కానీ, లేకపోతే వాళ్ళందరినీ కూడా ఎలా అలర్ట్ చేస్తున్నారు?
అంటే వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి అంటే ఈ డ్రాడ్ ఈ యొక్క సైరన్స్ వెంటనే అక్కడ జరుగుతుంది, అటువైపు నుంచి ఒక ఫైరింగ్ స్టార్ట్ అయింది అన్న వెంటనే ఒక అలారం సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. ఆ అలారం ని మోగించడంతో పాటు సివిల్ డిఫెన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ సివిల్ డిఫెన్స్ ముందు రంగంలోకి రావాలి. ఆ సివిల్ డిఫెన్స్ వచ్చిన తర్వాత ఈ ఎక్కడైతే ఇవి పడుతున్నాయి, లేకపోతే మిసైల్స్ పడుతున్నాయి, డ్రోన్లు పడుతున్నాయి, లేకపోతే పేలుళ్ళు జరుగుతున్నాయి స్థానికంగా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ యొక్క గ్రౌండ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ వాళ్ళు చేస్తే ఏదైనా ఇటువంటి దాడులకు పాల్పడినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనేది ఒక ప్రోటోకాల్ డ్రిల్ కూడా నిర్వహించారు. కాబట్టి ఆ డ్రిల్ ప్రకారంగా అందరినీ కూడా సకాలంలో వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళటం, తర్వాత ఫైరింగ్ జరిగినప్పుడు వాటిని ఎమ్మటినే ఏ విధంగా వాటిని ఇంకా అవి స్ప్రెడ్ అవ్వకుండా ఏ విధంగా వాటిని ఆర్పేయాలి, వీటన్నిటిని కూడా తగినంత జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తానికి అయితే అక్నూర్, కృష్ణా, కిష్వార్, సాంబా ఈ సెక్టార్లలో మీరు అన్నట్లుగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. వాళ్ళను సురక్షిత ప్రాంతాలకైతే తీసుకెళ్లారు. మొత్తం అన్ని జిల్లాల్లో జమ్మూ జిల్లా మొత్తంగా కూడా సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలంతా కూడా